అందరికీ నమస్కారం. మిత్రులారా, మన జీవితంలో బస్సు ప్రయాణం అనేది చాలా ముఖ్యమైన భాగం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే బాధ్యత ఎవరిది? అదే మన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లది. కానీ ఈ బాధ్యతను నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను పాటించకపోతే చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు, రూల్స్, హెచ్చరికలు అన్నీ మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. సెక్షన్ 1, ఉద్యోగి బాధ్యతలు. ముందుగా ముఖ్యమైన విషయం, ప్రతి డ్రైవర్, కండక్టరు తమ పని పట్ల బాధ్యతతో ఉండాలి. ప్రయాణికులతో మెలిగేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎప్పుడూ మర్యాదగా, శాంతంగా మాట్లాడాలి. కొంత కోపం వచ్చినా గౌరవం కోల్పోవద్దు. ప్రయాణికులు ఏదైనా అడిగితే స్పష్టంగా సమాధానం చెప్పాలి. బస్సులో ఎక్కే ప్రతి వ్యక్తి మన కుటుంబ సభ్యుడు అని భావించి ఆ భావంతో చూసుకోవాలి. కండక్టర్గా టికెట్ సరిగ్గా ఇవ్వడం మీ బాధ్యత. టికెట్ లేని ప్రయాణం నేరం కనుక టికెట్ లేకుండా ప్రయాణం అనుమతించడం పెద్ద తప్పు. అయితే డ్రైవర్గా ప్రతి ప్రయాణికుడి ప్రాణం మీ చేతిలోనే ఉందని గుర్తుంచుకోవాలి. డ్రైవర్గా ప్రతి ప్రయాణికుడి ప్రాణం మీ చేతిలో ఉందని గుర్తుంచుకోవాలి. సెక్షన్ 2, డ్యూటీ సమయంలో పాటించాల్సిన నియమాలు. డ్యూటీలో ఉన్నప్పుడు మద్యం సేవించడం పూర్తిగా నిషేధం. సిగరెట్, గుట్కా వంటి వాడకం కూడా నిషేధం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం ప్రమాదకరం. బస్సు నడుపుతున్నప్పుడు పూర్తిగా దృష్టి రోడ్డుపైనే ఉండాలి. టైం కీపింగ్ అంటే పంక్చువాలిటీ చాలా ముఖ్యం. సమయానికి బస్సు బయలుదేరాలి, సమయానికి చేరుకోవాలి. అనవసరంగా బస్సు నిలిపి పెట్టకూడదు. యూనిఫామ్ సరిగ్గా ధరించాలి. శుభ్రతతో ఉండాలి. నెంబర్ 3, భద్రత అండ్ రోడ్ రూల్స్. రోడ్ రూల్స్ పాటించడం తప్పనిసరిగా. వేగంగా డ్రైవింగ్ చేయకూడదు. ఓవర్ స్పీడ్ ప్రమాదాలకు కారణం. ఓవర్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారో లేదో చూడాలి. బస్సులో స్టాండింగ్ ప్యాసింజర్ ఎక్కువైతే జాగ్రత్త పాటించాలి. ప్రమాదం జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి. అవసరమైతే ప్రయాణికులకు సహాయం చేయాలి. అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలగాలి. సెక్షన్ నెంబర్ 4, కండక్టర్ ప్రత్యేక బాధ్యతలు. టికెట్ తప్పకుండా ఇవ్వాలి. సరైన చేంజ్ ఇవ్వాలి. ప్రయాణికులతో ఎటువంటి వాదనలు పెట్టకూడదు. వృద్ధులు, మహిళలు, పిల్లలు వీళ్ళందరికీ సహాయంగా ఉండాలి. బస్సులో క్రమశిక్షణ ఉండేలా చూడాలి. ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తే నియమాల ప్రకారం చర్య తీసుకోవాలి. సెక్షన్ నెంబర్ 5, తప్పులు, శిక్షలు. ఈ రూల్స్ పాటించకపోతే ఏమవుతుంది? డిపార్ట్మెంట్ నుంచి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. సస్పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మీద భద్రత ప్రభావం పడుతుంది. ప్రమాదం జరిగితే లీగల్ కేసులు కూడా పడవచ్చు. చిన్న తప్పు కూడా జీవితాన్ని మార్చేసే ప్రమాదం ఉంటుంది. మిత్రులారా, ఈ నియమాలు కేవలం రూల్స్
ఈ నియమాలు కేవలం రూల్స్ కాదు, ఇవి మన ప్రాణాలను, ప్రయాణికుల ప్రాణాలను కాపాడే గైడ్ లైన్స్. భద్రత ముందు, బాధ్యత తర్వాత. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ విషయాలను తప్పకుండా పాటించాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్కు గైడ్లైన్స్ గురించి కొంత అవగాహన కల్పించాను. మిత్రులారా, మన జీవితంలో బస్సు ప్రయాణం అనేది చాలా ముఖ్యమైన భాగం. జై హింద్, భారత్ మాతాకి జై.